సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిలుతూ ఆరక్తజిహ్వాం వికటోగ్రదంష్ట్రాం శూన్యాంబరాం సుందరభీషణాంగీం కరత్రిశూలాం గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామి. శ్రీశక్తిపీఠ మూలదేవత అనంత శక్తి స్వరూపిణి మహాకాలస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకత శక్తికాళీదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ దేవతలను ఆరాధించేటప్పుడు మనం చేతైనటువంటి పద్ధతిలో యథాశక్తితో పూజిస్తాం, ఆరాధిస్తాం, అర్చిస్తాం. అయితే దేవతలకు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇష్టములు ఉన్నాయి. వాళ్ళకి ఇష్టమైనటువంటి విధానంలో గనక పూజ చేస్తే దేవతలు చాలా తొందరగా సంతోషిస్తారు. ఎలా ఏమిటి అనంటే అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియ శివ నమస్కార ప్రియ సూర్య గణేశస్తర్పణ ప్రియ. విష్ణుమూర్తి ఉన్నాడు, ఆయన అలంకార ప్రియుడు. ఆయనకు పూలమాలలు, తులసిమాలలు, చందనంతో అలంకరణ ఇవన్నీ చేస్తే చాలా ఇష్టపడతారు. అందుకని విష్ణుమూర్తికి, కృష్ణుడికి, వీళ్ళందరికీ కూడాను రకరకాల వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలు, తులసిమాలలతోటి రకరకాలుగా అలంకారాలు చేసి సంతోషపెడుతూ ఉంటారు. అదే శివుడి దగ్గరకు వచ్చేటప్పటికి అభిషేక ప్రియ శివ. పాపం ఈయన చాలా తొందరగా భక్త సులభుడు శివుడు. అభిషేకం చేస్తే చాలు ఆయన సంతోషిస్తాడు. కాసిని నీళ్లు పోసి హరహర మహాదేవ అంటే చాలు సంతోషిస్తాడు. కేవలం నీరుని మాత్రమే కాకుండా పళ్ళరసాలు కావచ్చు, పంచామృతాలు కావచ్చు, గంగాజలం కావచ్చు, వేటితో అయినా సరే పరమేశ్వరుడికి కనుక అభిషేకం చేస్తే ఆయన అభిషేక ప్రియుడు. అభిషేకం చేసేటువంటి వాళ్ళను తొందరగా అనుగ్రహిస్తాడు. నమస్కార ప్రియ సూర్య. ప్రత్యక్ష భగవానుడు ఎవరు అంటే సూర్య భగవానుడు. ఆయన ఎలా ఆరాధించాలి అనంటే ఆయనకు పూజలు కాదు, అభిషేకం ఎలాగో స్వామికి విగ్రహాలు పెట్టి చేసేవాళ్ళు కొంతమంది ఉన్నప్పటికీ కూడాను అభిషేకాలు కాదు, నమస్కారాలు చేయండి. సూర్య నమస్కారము. ఇక్కడ కనుక చూస్తే ఇటు మామూలుగా స్వామి కార్యం స్వకార్యం అని చెప్పినట్లుగా ఏదో బాడీ ఫిట్గా ఉండాలి, వెయిట్ తగ్గాలి, అందుకోసం మనం సూర్య నమస్కారాలు నేర్చుకోవాలి, యోగా అని చెప్పి ఇవాళ భారతీయ సంస్కృతి నుంచి వెస్ట్రన్ వరల్డ్ కూడా మన సూర్య నమస్కారాల యొక్క శక్తి, సూర్య నమస్కారాల యొక్క గొప్పతనం ఇవాళ ప్రపంచం అంతటా కూడా వ్యాపించింది. మనం పూర్వకాలంలో ఋషులు వాళ్ళు ఆచరించి అటు సూర్యుడిని సంతోషపెట్టారు, సూర్యుడి అనుగ్రహాన్ని పొందారు, ఇటు ఫిజికల్గా కూడా ఫిట్గా ఉండటం అనేది చేశారు. కాబట్టి సూర్య నమస్కారాలు గనక మన దైనందిక జీవితంలో ఒక భాగాన్ని చేసుకోగలిగితే అటు సూర్యకృప వస్తుంది, ఇటు మనం ఫిట్గా కూడా ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతాం. సూర్య కిరణాలలో నుంచి వచ్చేటువంటి శక్తి. ఆ సూర్య నమస్కారాలు చేసేటప్పుడు కూడా 12 నామాలు ఉంటాయి, 12 ఆదిత్య నామాలు ఉంటాయి సూర్యుడికి సంబంధించి. ఆ నామాలతో గనక సూర్య నమస్కారాలను కలిపి చేస్తే ఇంకొంచెం తొందరగా సూర్యుడి అనుగ్రహము, ఆరోగ్యం ముఖ్యంగా బాగా ఉంటుంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నట్టుగా ఆరోగ్యాన్ని ఇస్తాడు సూర్యుడు. ఇవాళ అనారోగ్యం ఎక్కువ మందికి కదలకుండా కూర్చోవటం వల్ల, తగినంత వ్యాయామం చేయకపోవటం వల్ల వస్తున్నది. కాబట్టి మన ఋషులు ఇచ్చినటువంటి మార్గం ద్వారా మనం గనక సూర్య నమస్కారాలు చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు ఉంటాయి. గణేశ స్తర్పణ ప్రియ. గణేశ్వరుడు గణపతి ఉన్నాడు. అసలు ఆయన పూజ చేయకుండా ఏ దేవతకి పూజ చేయటానికి వీల్లేదు. ఆయన స్మరించకుండా ఏ దేవతా కార్యక్రమము చేయటానికి, శుభకార్యము చేయటానికి వీల్లేదు. మరి ఆయనకి ఏమిష్టము అంటే తర్పణము ఇష్టం, తర్పణాలు ఇష్టం. చతురావృత్తి తర్పణములు అని ఉన్నాయి గణపతికి సంబంధించి. అనేక ద్రవ్యములతో, బెల్లపు నీళ్లతో, చెరుకు రసంతో, అలాగే కుంకుమ నీళ్లతోటి ఇలా రకరకాల ప్రయోజనాలను అనుసరించి రకరకాల ద్రవ్యాలతోటి గణేశ్వరుడికి తర్పణాలు సమర్పిస్తే ఆయనకు ప్రీతి కలుగుతుంది. దుర్గా అర్చన ప్రియ. ఇక్కడ చూడండి మనకు కావాల్సింది వచ్చింది. అమ్మవారు ఉన్నది దుర్గాదేవి. ఆమెకి ఏమిష్టం, దేని యందు ప్రీతి అని అంటే అర్చన అంటే చాలా ఇష్టం, పూజ చేస్తే చాలా ఇష్టం. అందుకే చూడండి అమ్మవారికి కుంకుమ పూజ చేయండి.
అమ్మవారికి కుంకుమ పూజ కనుక చేస్తే ఏ కష్టాలైనా సరే తొలగిస్తుంది, దీర్ఘ సుమంగళి యోగాన్ని ఇస్తుంది, దీర్ఘాయురారోగ్యాలను ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది అని చెబుతూ ఉంటారు. ఎలా చేయొచ్చు అర్చన? కేవలం కుంకుమతోటే చేయొచ్చా అర్చన? కుంకుమ ఒక్కటే మనం వాడాలా అర్చనకి అనంటే, అమ్మవారికి అర్చన చేసేటప్పుడు ఏ ప్రయోజనంతో మనం అర్చన చేస్తున్నామో, ఉదాహరణకి దుర్గాదేవి ఎర్రగా ఉంటుంది, ఎర్రటి కుంకుమతోటి గనక చేస్తే అమ్మవారి శరీర వర్ణం కాబట్టి ఆమె సంతోషపడుతుంది. అది కాకుండా ఎర్రటి పూలు అంటే ఎర్ర తామరలు కావచ్చు, ఎర్ర గల్నేర్లు కావచ్చు, ఎర్ర గులాబీ పూలు కావచ్చు చేయొచ్చు. ఇవి పరాక్రమాన్ని విజయాన్ని ఇస్తాయి. పసుపు వర్ణం పూలతోటి కనుక పూజ చేస్తే ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అలాగే అమ్మవారికి అర్చనకాలే రూపగత, ఒక రూపంలో ఆరాధించాలని చెప్పుకున్నాం కదా, మరి దుర్గాదేవి ఫోటో పెట్టుకొని చేస్తే సరిపోతుందా? దుర్గాదేవి యంత్రం పెట్టాలా? ఏం చేయాలి అనంటే రెండిటిలో ఏదైనా చేయొచ్చు. ఫోటోనే కాదు, యంత్రమే కాదు, కావాలంటే విగ్రహం కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకొని జాగ్రత్తగా దుర్గాదేవికి సంబంధించి అర్చన చేయొచ్చు. మామూలుగా దుర్గాదేవికి ఏ సమయంలో అర్చన చేస్తే ఎక్కువ శక్తి వస్తుంది అనంటే రాహుకాలం. ఇదేమిటి రాహుకాలం అంటే? మామూలుగా ఏ పనులకి పనికిరాదంటారు కదా. మరి రాహుకాలంలో మనం కోరికలు కోరుకొని అమ్మవారికి కనుక పూజ చేస్తే ఆ కోరికలు తీరుతాయి అంటారా? అసలు చేయొచ్చా రాహుకాల పూజ? ఇంట్లో చేసుకోవచ్చా? ఏదో గుళ్ళలో కొన్ని చోట్ల ఆచారంగా వస్తున్నది బాగానే ఉంది, ఎవరింట్లో వాళ్ళు రాహుకాలంలో పూజ చేసుకోవచ్చా అంటే నిస్సందేహంగా చేసుకోవచ్చు. ఈ రాహుకాలంలో మనకి అడ్డంకులు వస్తాయి కాబట్టి, తామస శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మామూలుగా ఏ పనులు చేయరు అని అంటారు. కానీ తీవ్రమైనటువంటి దేవతలు, ఉగ్రదేవతలు, అలాగే మహాదేవతలు అయినటువంటి వాళ్ళు అంటే ఒక దుర్గాదేవి, ప్రత్యంగిర, కాళీదేవి, వారాహిదేవి, చండీదేవి, ఇటువంటి వాళ్లకు సంబంధించినటువంటి ఆరాధన మనము ఈ రాహుకాల సమయంలో చేయొచ్చు. అంతేకాకుండా రాహుకేతు పూజ కూడా చేస్తూ ఉంటారు. మనకి కాళహస్తి మొదలైనటువంటి చోట కనుక చూస్తే రాహుకాలంలో రాహుకేతు పూజ కూడా చేస్తూ ఉంటారు. సర్ప ఛాయా లక్షణం అప్పుడు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో రాహుకేతు పూజ చేయటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. నాగ ఆభరణములను ధరించినటువంటి దేవతలందరినీ కూడా ఆ సమయంలో మనం అర్చించవచ్చు. అందుకనే మన శ్రీశక్తి పీఠంలో ఆ సమయంలో ప్రత్యేకంగా ప్రతి ఆదివారం కూడాను రాహుకాలంలో నాగమంత్ర హోమం చేస్తాం. మనం సర్పదేవతను ఆరాధించి నాగదేవత మంత్రాన్ని చేసి జనులకు ఉన్నటువంటి ఇబ్బందులను పోగొడుతూ ఉంటాం. సరే, అది ఎలా ఉన్నప్పటికీ కూడాను ఇక్కడ గమనిస్తే రాహుకాలంలో చేసేటువంటి పూజ ఎలా చేస్తారు? సాత్వికంగా చేయరు. కాస్త అమ్మవారికి నిమ్మకాయల దండలు వేయటం, నిమ్మకాయల్లో ఆవు నూనె పోసి దీపాలు వెలిగించటం, గుమ్మడికాయలు దీపాలు పెట్టడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇవేమిటి అనంటే తీవ్రమైనటువంటి ఇబ్బందులు, కష్టాలు, బాధలు కనుక ఉంటే రాహుకాలంలో కనుక ఈ దేవతలకు కనుక పూజ చేస్తే తొందరగా ఆ ఇబ్బందులు తొలగిపోతాయి. ముఖ్యంగా దుర్గాదేవి అర్చన మంగళవారం రాహుకాలంలో, శుక్రవారం రాహుకాలంలో ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. అమ్మవారి పూజకు ఉపయోగించకూడనివి ఏవైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. ఇప్పుడు శివుడి పూజకి మనం మొగలి పువ్వును ఉపయోగించాం. అలాగే దుర్గాదేవి పూజకి మనం ఏమైనా ఉపయోగించకూడని వస్తువులు ఉన్నాయా అంటే గరిక ఉపయోగించకూడదు. గడ్డి ఏదైతే ఉందో అది కేవలం గణపతికి మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. అమ్మవారైనటువంటి దుర్గాదేవికి గరికతో పూజ చేయకూడదు. నిమ్మకాయలు సమర్పించవచ్చు. అలాగే రాహు గ్రహానికి కూడాను అధిపతి అయినటువంటి అధీశ్వరి అయినటువంటి దేవత దుర్గాదేవి కాబట్టి రాహు గ్రహ సంబంధితమైనటువంటి ఇబ్బందులు కానీ, రాహు దశ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ రాహుకాలంలో దుర్గాదేవిని స్మరించిన, నిమ్మకాయల్లో దీపాన్ని వెలిగించిన, దుర్గాదేవి పూజ కుంకుమ పూజ చేయించుకున్న చాలా తొందరగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా అమ్మవారికి సంబంధించినటువంటి దుర్గా సూక్త పారాయణం ఏదైతే ఉన్నదో ఆ పారాయణ కనుక చేసుకుంటే చాలా సత్వరంగా అమ్మవారి అనుగ్రహం మనకి లభిస్తుంది. అమ్మవారికి సంబంధించి రకరకాల మంత్రములు ఉన్నాయి. మంత్ర మార్గంలో కూడా దుర్గాదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఆ అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రములు మనకి ఎన్నో ఉన్నాయి. దుర్గాదేవికి సంబంధించినటువంటివి ఎవరెవరు ఏ ఏ మంత్రాలని చేయాలో, ఒక్కొక్క ప్రయోజనాన్ని ఆశిస్తే ఒక్కొక్క విధమైనటువంటి మంత్రము, ఆ మంత్ర విధానము కూడా మనకి చెప్పబడ్డాయి. అందుకు తగినటువంటి వస్తువులతోటి హోమం చేయటము, తర్పణం చేయటం కనుక చేస్తే దేవత అనుగ్రహం వస్తుంది. దుర్గాదేవికి కూడా తర్పణం సమర్పించవచ్చు మంత్రోచ్చారణలో భాగంగా.
కుంకుమ నీళ్లతోటి చేయొచ్చు అమ్మవారికి. చెరుకు రసం శ్రేష్టం దుర్గా ఆరాధనలో. ఆ దుర్గాదేవి మంత్రాలు గురించి మనం చెప్పుకుందాం. సర్వం శక్తిమయం.